నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మిని ఐడిటీవీ మన ఉనికి మన వాణి ఇంక్యులాబ్ జిందాబాద్ ఈ పదం తెలియని మేధావులు విప్లవకారుడు భారతదేశంలో ఆ మాటకు వస్తే భారత ఉపఖండంలో ఎవరు ఉండరేమో భారత స్వాతంత్ర సమరంలో భగత్ సింగ్ లాంటి ఎందరో వీరులు నినదించిన ఈ నినాదం ఎవరిచ్చారో తెలుసా అతడే హజ్రత్ మొహానీ ఇప్పటికే 150 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్లోని ఉనాయో దగ్గరలోని మొహాన్లో జనవరి 21న జన్మించిన హజ్రత్ అసలు పేరు సయ్యద్ ఫజల్ హుసేన్ తన గ్రాడ్యుయేషన్ కోసం అప్పటి మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటెడ్ కాలేజ్ తర్వాత అదే కాలంలో దాని పేరు అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది దానిలో చేరిన ఫజల్ హుసేన్ని మొదట్లో కాలాజాన్ అని పిలిచేవారు ఎందుకంటే అతని తోటి విద్యార్థులు దీనికి కారణం అచ్చమైన మధ్యతరగతి ముస్లిం వస్తుదారనే అయితే ఫజల్ హుసేన్ చదువుల్లోనే కాక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో చురుకుగా ఉండడంతో పాటు ఉర్దూ లిటరేచర్లో మంచి ప్రావీణ్యం సంపాదించాడు అప్పుడే హజ్రత్ అనే కలం పేరుతో అతను రాసిన ఉర్దూ కవితలకి అమితమైన ప్రాముఖ్యం లభించడంతో ఫజ్లల్ హసన్ పేరు సాహిత్యంలో మార్మోగింది హజ్రత్ రాసిన చుప్కే చుప్కే రాత్ దిన్ పాట పాకిస్తానీ సింగర్ గులాం అలీ గాత్రంలో భారత ఖండం అంతా మార్మోగింది దీనిని 1982 సూపర్ హిట్ ఫిలిం నిక్కాలో ఈ పాటని పాడారు మొహానీ సోఫీ గురు చిస్తియా ఫాలోవర్ అయిన అతను దేవతలను ముఖ్యంగా శ్రీకృష్ణుడిని బాగా ఆరాధించేవాడు తన జీవితంలో 13 సార్లు హజీకి వెళ్ళిన మొహానీ కృష్ణాష్టమి రోజు సమయంలో మధురై బృందావనంలో తప్పకుండా దర్శించుకునేవాడట ఆ కృష్ణుడిని మొహానీ తాను రాసిన రొమాంటిక్ గజల్స్ చాలా ఫేమస్ అయితే అతను తన కవితలలో కాశీ మధురాలకు కృష్ణుడిని ఆరాధించే వాళ్లకు చోటు కల్పించేవారట హజ్రత్ మొహానీ రాజకీయ జీవితం అలీగర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వైపు దారితీసింది తొలుత బాలగంగాధర్ తిలక్ అరవింద్ ఘోష్ లాంటి రెవల్యూషనరీ కాంగ్రెస్ లీడర్లతో ఐఎన్సీలో పనిచేసిన హజ్రత్ మొహానీ ముస్లిం లీగ్లో కూడా పనిచేశారు ఎప్పుడైతే మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ని భారతదేశానికి వాడుకుంటున్నాడని అర్థమైందో అప్పుడే దాని నుంచి బయటికి వచ్చేశాడు తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రూపొందించడంలో తన వంతు పాత్ర పోషించడమే కాకుండా 1925లో తొలి భారత సిపిఐ సభకు అధ్యక్షత కూడా వహించాడు ఐఎన్సీ పూర్వ స్వరాజ్యం నినాదం కంటే పూర్వమే 1921లో మొహానీ ముకామల్ ఆజాదీ కంప్లీట్ ఫ్రీడమ్ నినాదాన్ని ఇస్తూ వార్తాపత్రికలలో వ్యాసాలు రాసేవాడు అయితే మొహానీ ఇచ్చిన ఇంక్యులాబ్ జిందాబాద్ నినాదం అప్పటి అతివాద స్వాతంత్ర సమరయోధులు కూడా బాగా ఆకర్షించింది భగత్ సింగ్ వంటి యువ నాయకుల విప్లవ కార్యక్రమాలకు అది పతాకమై నిలిచింది గాంధీ ఇచ్చిన స్వదేశీ ఉద్యమ నినాదంని అనుసరించి మొహానీ ఒక స్వదేశీ దుకాణం కూడా తెరిచారు తన స్వతంత్ర పోరాటంలో మొహానీ 5 సంవత్సరాలకు పైగా జైల్లో గడిపారు జైల్లో తను అనుభవించిన కష్టాలను ముహాహిదాత్ జిందాబాద్ అనే పేరుతో రచించాడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడంలో తన వంతు సహకారాన్ని అందించిన మొహానీ రాజ్యాంగంలో కొన్ని భాగాలు నచ్చక దానిపై సంతకం చేయడానికి నిరాకరించాడు తన శేష జీవితాన్ని యూపీలోనే గడిపిన మొహానీ 1951లో పరమపదించాడు ఎన్నో వందల ఉర్దూ కవితల్ని గజల్స్ని రాసిన హర్షత్ మొహానీ సాధారణ ప్రజలు మర్చిపోయినా అతను ఇచ్చిన ఇంక్యులాబ్ జిందాబాద్ నినాదం అతనిని అమరుణ్ణి చేసింది